this song. Please come on the dais.
అవుట్డోర్ ఎల్లుండి పంపిస్తాను అన్నాడు. స్టాక్లో ఉంటాయి, పాత స్టాక్ మీద రేట్లు ఎక్కువ. థర్డ్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ కేజయ్య. కెమెరాని అందరు ఇచ్చేయాలంటే 5 గంటలకు వెళ్ళిపోతాను. అంటే మనం ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ సహస్ర అండ్ యువి మనోజ్, పొద్దున్న వెంకట మనోజ్. ప్లీజ్ కమ్మ, రామకృష్ణ గారు రావాలి. సహావాలనుకుంటే ఆ ఫోటోగ్రాఫర్ నెంబర్ తీసుకోండి సార్. నేను ఏం చేస్తానంటే హోంవర్క్ ఇచ్చామనుకోండి, హోంవర్క్ స్కూల్ చేస్తా. స్కూల్లో ఇంటికి వెళ్ళి ఏం చేయడం, ఇంకా ఇంటికి వెళ్ళి ఖాళీ. వాళ్ళ ఫాదర్ ఏమనుకుంటారంటే మా అబ్బాయి జైలు అనుకుంటాడు. మా నాగలక్ష్మి రావాలి. చైతన్య అమ్మగారు రండి, ఉన్నారు కదా. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. మొన్న ఫోటో స్టేటస్ పెట్టినట్టు అన్నది. అనుశ్రీ ప్లీజ్ కమ్. వెళ్ళేసి దావకను ఇంకా పసాము. అది ఫస్ట్ ఈశ్వరకు వచ్చింది, తర్వాత మా ఫ్రెండ్ గారు చేస్తాడు. థ్యాంక్ యూ సార్. మా ఫ్రెండ్ మరి చేయనా. మేమందరం తప్పు చేసామండి. ఎందుకంటే ఈ ప్రోగ్రాంకి ప్రతి పిల్లాన్ని పాపని కూడా చాలా అందంగా నీట్గా డెకరేట్ చేశారండి వాళ్ళని. అయితే ఈ క్రెడిట్ ఎవరు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ తల్లిదండ్రులు కూడా నేను అమ్మగారులకే చెందాలండి. కాబట్టి అమ్మగారులందరికీ కూడా ఒకసారి అందరూ కూడా క్లాప్స్ చూడడంగా కోరుతున్నాం అండి. కానీ మన స్కూల్లో తల్లిదండ్రులు పట్టించుకున్నారండి. కాబట్టి ఇంకా మన పిల్లల మీద శ్రద్ధ చూపించగలితే వాళ్ళు ఇంకా సార్కు తయారవుతారు. కాబట్టి మీ యొక్క మనం ఏంటంటే పిల్లల్ని ఇంకా బాగా పట్టించుకోవాలి. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం గురించి స్టార్టింగ్ నుంచి చెప్తాను కదండి. అయితే చాలా షార్ట్ పీరియడ్ అన్నమాట. హెడ్ మాస్టర్ చెప్పినట్టు ఒక వారం రోజుల్లోనే ఈ విధంగా తయారు చేయాలంటే నేను చాలా ఆశ్చర్యపోయాను అన్నమాట. అంటే ఇంచుమించు ఒక నెల రోజులు ప్రోగ్రాం మనం ప్రిపేర్ అయ్యేది, కానీ పిల్లలు ఈ విధంగా తయారవరు. కాబట్టి మరి వస్తున్నటువంటి స్టాఫ్ అందరికి కూడా మన పాఠశాల తరఫున, అలాగే పేరెంట్స్ తరఫున వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ ప్రోగ్రాన్ని పూర్తి అయ్యే వరకు కూడా మీరందరూ కూడా ఎక్కడికి కదలకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తూ నిర్వహిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు హెచ్ఎం సార్ నాగేశ్వర సార్ అదేవిధంగా పెద్దబాబు గారు ఉన్నారా, కింద రాలేదు పైగా. ఇక్కడ ఇండియా కూడా హెచ్ఎం గురించి ఒక విషయం చెప్పాలి. ఆయన 10 years తేటకొండ హై స్కూల్లో పనిచేసి వచ్చారు. జస్ట్ ఇంగ్లీష్. ఆయన ఈజ్ ద మోస్ట్ కేపబుల్ పర్సన్. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జేఈ ఎగ్జామ్స్కి వెళ్తాం. జనరల్గా తెలుసుంటుంది పేరెంట్స్. మెయిన్స్ ఎగ్జామ్స్ అంటారు, అడ్వాన్స్ ఎగ్జామ్స్. ఆ అడ్వాన్స్ ఎగ్జామ్స్లో ర్యాంక్ రావడం ఎంత ముఖ్యం, ఆ ర్యాంక్కి తగ్గట్టు ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నాకు ఏ కాలేజీ పెట్టుకోవాలి, ఆప్షన్ పెట్టుకోవాలి. ఆప్షన్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఆప్షన్ పెట్టుకోవడం కరెక్ట్గా పెట్టుకోలేకపోతే సీటు పోతుంది. జేఈ అడ్వాన్స్లో మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఆప్షన్ పెట్టుకోవడంలో చిన్న పొరపాటు జరిగిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. సో అలాంటి ఆప్షన్ పెట్టి జాగ్రత్తగా పెట్టాలన్నమాట. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఆప్షన్ పెట్టడంలో అసలు టాప్.
ఎందుకంటే ఎక్సలెంట్ పర్సన్ అండి ఆయన. ఒక మీడియం ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఆ ర్యాంక్కి మనకి ఆ ర్యాంక్ పని నాకు అడిగి రాదు మనకు తెలుసు. మనం పెట్టకూడదు, మనం పెట్టకుండా ఇంకో ఏది పెడితే కూడా నాకు తెలుసండి. సరే ఇంచుమించుగా నాకు తెలిసి ఈ ఏరియాలో ఒక 60-70 మంది పిల్లలకి ఆయన పెట్టే ఆప్షన్స్ అండి. అది జనం చాలా కష్టమండి అది. సో అంత టెక్నీషియన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే అంత స్కిల్ఫుల్ పర్సన్స్ ఉన్నారు మన దగ్గర చుట్టాను. కాకపోతే అంటే ఏదో సామెత చెప్పినట్టుగా పంట మొక్క వైద్యం మంచిది అంటారు సరే, అలా అయిపోయిన పరిస్థితి అండి. ఆయన సైలెంట్ ఎప్పుడు మాట్లాడాడు. ఆయన ఇప్పుడు మాట్లాడమంటే ముందు చెప్పేసి వచ్చినాడు, నిన్న పైకి పిల్లలతో నేను మాట్లాడినాడు. అంటే ఆయన మాటల మనిషి కాదని చేతల మనిషి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ నాగేశ్వరరావు సార్ అండ్ చంద్రబాబు సార్, థ్యాంక్ యూ. We are happy to invite Ulala song to perform. Mohan team, please come on the dais. చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే, విసిరేస్తుంటే నాలో ఏదో సరగినే, చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని నది నీతో పాటు కృష్ణ గారిని చెప్తాం, ఏకే పాటిల్ అని చెప్తాం. వాటి ఎందుకంటే ప్రమాదకరమైన స్మార్ట్ ఫోన్ ఏం కాదండి, స్మార్ట్ ఫోనే కదా. కాకపోతే బాంబే ఒకసారి పోతాం, స్మార్ట్ ఫోన్ ఇస్తే ఏమవుతుంది, స్లో పాయిజన్, అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఒక న్యూస్ చదివాను నేను. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేస్తారంటే చాలామంది ఫోన్కి రిలేట్ అయిపోతున్నారండి.
ఇంట్లో మా మాస్టర్ దాకా ఎగ్జామ్షన్ ఆయన ఎడిటర్ ఆయన ఫోనే వాడరండి చూస్తున్నాను ఈ బాగా తక్కువ పడతారు మా మాస్టర్. సో మా మాస్టర్ మాకు ఇబ్బంది ఏం లేదు. సో ఇవన్నీ ఎంత నష్టం ఏంటంటే మన పేపర్లు వస్తున్నాయి ఎక్కువ. ఈ మధ్యకాలంలో సైబంజారాలు ఎక్కువ. ఎఫెక్ట్ ఎవరంటే రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. 30 ఏళ్ళు సర్వీస్లో పనిచేసి ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఒక టీచరు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళు ఎక్కువ బలైపోతున్నారు సైబంజారాలకి. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫోన్స్ రిటైర్ చేస్తున్నారు. ఏదో నొక్కుతూ ఉంటాడు, ఫోన్ చేస్తాడు, నేను ట్యాప్ చేస్తున్నాను. సో స్మార్ట్ ఫోన్ అనేది అంత ప్రమాదం. సో స్మార్ట్ ఫోన్ గురించి కాస్త ఒక మైండ్ యాక్ట్ చేస్తున్నారు పిల్లలు. ఒకసారి మైండ్
హాస్పిటల్స్లో కానివ్వండి, టెంపుల్స్లో కానివ్వండి, మ్యారేజ్లో కానివ్వండి. సో ఫోన్స్ వాడడంలో నిజంగా నష్టాలు అన్నమాట ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. Invite to Rashmi and Josna to perform Guva Gorinka song. Please come on the dais. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుతుంటాను నిజంగా గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. జోడు కోసం గొడవకే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం. కోరుకున్నానని ఆట పట్టించకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. సంగతాడా అందగంటే పొందులు ఉందిలే ఎంతో సంతోషం. తీర్చుకో ఆదాహము వలపే జలపాతం. దూరముంటానులే దగ్గర ఎందుకు. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా.
We cordially invite Kannababu Garu, Swami Naidu, Krishna, Buchia. Please come on the dais to distribute mementos to successor students. Students sir, please. బాబు కూర్చో. ఓకే సార్. Prize goes to Chamni Devi స్కూల్ది యాన్యువల్ డే ప్రోగ్రామ్ from with your parents. ఒక అరగంట. Sri Sandhya and P. Ravani. Please come on. చూయింగ్ అమ్మ ముందు రండి కొద్ది ఒక రైట్ ఇలా చూడండి ఓకే రెడీ రెడీ ఆడి కున్నా 8th class L. Rashma. Please come on the stage. ఎవరన్నారో ఇందులో లిమిటెడ్ ఏం కాదు కదా. సుస్మిత రెడీగా ఉండాలి. మీ నాన్నగారు రాలేదా? షేక్ సాదిక్ రెగ్యులర్గా వెళ్ళి నేను ఇచ్చాను. అండ్ ఎల్ వర్షిత. సినిమాటిక్లే బెస్ట్ కదా కొద్ది నీకు జెడ్ SK Satvik 6th class. Come with your parents. జెడ్ ఇంకా ఒక 1000 రూపాయలు తగ్గించేస్తున్నారు బ్రో. అటు సైడ్ అటువైపు ఇవ్వట్లేదేమో. ఇక్కడ FX30కి వాల్యూ ఉంది. ఇక్కడ Z150 తర్వాత అదే అనుకుంటున్నారు. ఇంకా ఏది మంచిగానే చేస్తారు. వాడికి ఏం చెప్పాలి రామ్మా శ్రీని గారు రావాలి. ఇలా రేపంతా డేట్ చెప్తాడు ఎలా చేస్తే నేను ఓకే ఓకే You Jayashree with your parents. శివ గారు రావాలి పైకి. చెప్తాడే శివ గారు. ఓకే ఓకే మాకేం చెప్తుండే అప్పుడు ఒకరు చెప్తుంటారు ఊరికనే 8th class R. Ganesh 8th class. SK Safi 6th class. Eliasa 8th class. B. అవన్నీ మళ్ళీ సార్ ఇంకా దగ్గర రండి సార్ కొద్దిగా ఓకే రెడీ రెడీ ఓకే అమ్మ ముందు రామ్మ అలా ఉంది ఓకే రెడీ రెడీ ఇప్పుడంటే గ్యారంటీ వాళ్ళు నేను షూట్కి వెళ్ళిపోతే చెప్తాను ఏదో టైంలో వెళ్తే కానీ తెచ్చేసేయండి కొద్ది దగ్గరగా ఉండ దగ్గరగా అనే చెప్పానే ఓకే ఓకే సత్య రెడీ ఉన్నావా? ఓకే రెడీ రెడీ మరి ఎక్కువ వద్దులే లైట్గా ఏదో చిన్నది పెట్టి వాళ్ళు దేవుడు కూడా కొట్టి ఎంత సరిపోతుంది అమ్మా కొద్ది ముందు రండి హలో సో బొత్స యోగేందర్ చెప్పండి. ఇప్పుడు ఆ అబ్బాయి నవోదయ సెలెక్ట్ అయ్యాడండి. ఇంకా చెప్పాలంటే ఇందాక మీరు ఇది డాక్టర్ బిళ్ళందరూ డాక్టర్ ఈయనే కాబోయే డాక్టర్ ఖచ్చితంగా డాక్టర్ అవుతాడు వీడు. సార్ క్లాస్ కొట్టండి సార్ ఒకసారి. ఎందుకంటే వీళ్ళు స్టామినా ఉంది. ఓకే ఈ పిల్లలు డ్యాన్స్ చూసారు కదా. యాక్చువల్లీ ఇంక డైలీ పని ఉంటుందండి. ఐ రిక్వెస్ట్ అవర్ స్టాఫ్ మెంబర్స్ కమ్ టు దయాస్. రాధాకృష్ణ గారు వచ్చారా? శివ గారు వచ్చారు. ఒకసారి రండి సార్. పిల్లలు చెప్పడం హ్యాపీ అని చెప్పి
మాస్టర్ కొద్దిగా ఎలా రండి, అలా ఉండు. ఏ రారా సో కొందరికి కొన్ని పిచ్చులు ఉంటాయి. కొందరికి చదవడం పిచ్చి, కొందరికి రాయడం పిచ్చి, కొందరికి బ్రేక్అవుట్ పిచ్చి, డ్యాన్స్ మాస్టర్కి డ్యాన్స్ పిచ్చి. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ ప్రోగ్రామ్ ఒప్పుకొని క్యాన్సిల్ చేసాను అనుకో, ఎలా అనుకుంటున్నాడు? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సీట్ సార్. కరెక్టేలే. గోదావరి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామవే. గోదావరి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామవే. ఊరంట చూడు ముసుగేదన్నీ నిద్రపోయిందే, ఆరాటాలన్నీ చేరకపోతే ఏమవుతుందే. నా గట్టు ఉన్న ఒకే ఒక్క ఆడగుట్టురే, నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు. విస్తరి ముందేసి పస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే. గంపెడు పిల్లలతో ఇంటిని నింపావే, సపాదిండు సంసారాన్ని మేడెక్కించావే. గోదావరి గట్టు మీద రామసలకావే, గోరింటా కెట్టుకున్న సందమామావే.
చీకటి కాలంధకారం దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండె నిండా ధైర్యం ఉంది. మనిషి పుట్టినాక పుట్టింది మతం, పుట్టి ఆ మనిషినే వెనక్కి నెట్టింది మతం. తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెట్టగతం, ఏ చెట్టగతం. నారాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నారాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. చోట ప్రతి పురన్న మాట మన వంతునంత నమ్మ ప్రేమన్న గారి మాట పేట బంగారు కలుపు మాట. నారాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్యో. కన్నలు మాదన్నలు కానీష మంత్రులుగా ఉన్న నాని రామదాసు రాముని గుడి కట్టెనుగా. చాయు ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించనుగా. నవాబులు నిర్మించిన నగరములకు, నవాబులు నిర్మించిన నగరములకు మమతాల గొడవలు మనకెందుకురన్నా, ఇంకెందుకురన్నా. నారాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది అన్నయ్య. సోదరుల మొన్న నీచు తవ్వకాలలో జరిగినట్టి సంఘటన మానవత్వ మంచుకొనగా. తనచారుక ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తనకి నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా. నారాజుగా కులమా అన్నయ్య, నసీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది అన్నయ్య. వీళ్ళ పండగొచ్చిందా ఊళ్ళల్లో మన వాళ్ళు కప్పులలో వేసుకుంటూ తూలాటలు ఆడతారు. సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు తున్నపోరు నాడిస్తూ తెలుగు శీలు చేస్తుంటారు. ఎవడేమి అంటే మనకేమిటన్నా,
కో స్టాఫ్ అయినటువంటి మన రాజు మాస్టర్కి, సో పైకి రండి సార్ రాజు మాస్టర్, ప్లీజ్ కమ్. స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్ కమ్. రాజు గారు, రాధాకృష్ణ గారు, శివ గారు, అల్లసన్ గారు, పేరెంట్స్ సార్ పైకి వస్తారు. వీళ్ళు మెయిన్ అండి. వీళ్ళు డాన్స్ మాస్టర్ దగ్గరికి ఎంక్వైరీ చేసుకోవడం దగ్గర నుంచి కానివ్వండి, ఈ ప్రాపర్టీస్ ఏంటి, ఎక్కడికి ఏంటి గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ పడింది వీళ్ళే. నేను పెద్దగా ఏం చేయలేరు. సో వాళ్ళే ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా తల్లిదండ్రులు, ఇందాక మా శ్రీమతి చెప్పినట్టుగా వాళ్ళ తల్లులు, వాళ్ళ యొక్క ఒక వారం రోజులు పూర్తిగా టైం లేదు, ఒక 4 days ఉంటుంది టైం అంతే. ఆ టైంలో వాళ్ళకి సో వాళ్ళు వితిన్ 4 daysలోనే పిల్లలు మాకు వైట్ డ్రెస్ కావాలి, పింక్ డ్రెస్ కావాలంటే వాళ్ళంతా నాకు ఫోన్ చేశారు పేరెంట్స్. సార్ మీకు డ్రెస్ కావాలన్నారంటండి, టైం లేదు మాకు, ఎలాగని చెప్పేసి మార్నింగ్ ఒక మదర్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి మా అబ్బాయి ఇప్పుడు చెప్పాడండి, ఇప్పుడు చెప్తారు మీరు అన్నారు. నేను చెప్పి 1 week అవుతుంది, అదే కంపల్సరీ చెప్పలేదమ్మా, మీకు పాజిబిలిటీ చేయమని చెప్పన్నా అంటే ఆవిడ అప్పటికి పట్టుకొచ్చి ఇచ్చారు ఆవిడ. సో ఏంటంటే కోఆపరేషన్ ఉందని పేరెంట్స్ గురించి చక్కగా కోఆపరేట్ చేశారు. సో పేరెంట్స్కి అదేవిధంగా మైక్ అండ్ లైటింగ్ చక్కగా మార్నింగ్ వచ్చిన వెంటనే అప్పటికేమీ లేదు ఇక్కడ, షార్ట్ టైంలో ఇచ్చారు వాళ్ళు మైక్ అండ్ లైటింగ్ టెంట్ వాళ్ళకి. అదేవిధంగా మా డాన్స్ మాస్టర్ గారికి, అంగన్వాడీ స్టాఫ్ మెంబర్స్కి అలాగే మేకప్కి మా పవిత్ర అమ్మాయి కూడా మేకప్ బాగా హెల్ప్ చేశారు మాకు. అలా విధంగా మనకి ఫోటోగ్రాఫర్ గారు, వీడియోగ్రాఫర్ గారు కూడా హెల్ప్ చేశారు. ఆయన మాకు ఇంత ఇవ్వండి కూడా అనలేదు, ఆయన రమ్మని వచ్చాడంతే ఇద్దరు అంటే. సో పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి, మీరు కొంత ఇండివిజువల్గా ఫోటోలు దిగారండి, కొంత గ్రూప్గా ఫోటో దిగారు కదా, మీకు ఎవరైనా ఫొటోస్ కావాల్స్తే మాత్రం ఆయనకి ఇంటిమేట్ చేయండి. ఆయన నెంబర్ మీకు వాట్సాప్ గ్రూప్లో మేము పోస్ట్ చేస్తాం. సో ప్రతి కాస్ట్కి మనం వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తాం సార్ మనం. సో ఎప్పుడు ఇంటిమేషన్ వెంటనే మేము వాళ్ళకి పోస్ట్ చేస్తాం దాంట్లో. సో ఆయన నెంబర్ దాంట్లో పెడతామండి, మీకు కావాల్సిన ఆయన కాల్ చేసుకుని సరిపోతుంది. ఓకేనండి. అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్కి, స్టూడెంట్స్కి ధన్యవాదాలు చెప్పి ముగించే ముందు ఒక చిన్న ఫినిషింగ్ ఎండింగ్ అండి, కొన్ని సాంగ్ సార్ అండి సార్. మొబైల్ అడిక్షన్ గురించి ఒక చిన్న సాంగ్ ఒకటి ఉందండి, వస్తారు పాప ఒక పైకి రాము ఒకసారి ముందుగా. ఎందుకంటే ఎంత కార్యక్రమం చేసినప్పటికీ కూడా స్థానికంగా సపోర్ట్ లేకపోతే ఏ పని చేయలేమండి. అది ఏమైనా అవ్వచ్చు, ఒక మీటింగ్ అవ్వచ్చు, రాజకీయ సభ అవ్వచ్చు, ఒక సదస్సు ఏమైనా సరే, పొలిటికల్గా కానీ ఏమైనా సరే చేయాలంటే లోకల్ సపోర్ట్ చాలా అవసరం అండి. సో నెక్స్ట్ 24 గంటలు మొబైల్ ఫోన్ వాడి మతి స్థిమితం కోల్పోయిన యువకుడు. నీ పిచ్చకి లూసైపోయినే, నీ పిచ్చకి లూసైపోయినే. లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా నాపై నీకు లవ్వే వస్తుందా. చూసుకోవాలి కదా పగిలితే. రే మీ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిందిరా, త్వరగా రారా. అంత దూరం ఎందుకు వెళ్ళడం, చూడ్డానికే కదా. వీడియో కాల్ చేయి. త్వరగా లిఫ్ట్ చేయరా. ఏంటి డిస్టర్బెన్స్? ఏంటి ఎవరు రావట్లేదు?
సిగ్నల్ కట్టింది. నాకు అర్జెంటుగా సిగ్నల్ కావాలి. ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు, ఇక్కడ రావట్లేదు. ఎక్కడ 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 ఇక్కడ వస్తుంది. నా ఫోన్ ఎక్కడ? హలో, నా ఫోన్ చూసారా? మాస్టర్ మాస్టర్, నా ఫోన్ చూసారా? మేడం, నా ఫోన్ నా ఫోన్ ఇదరే పట్టగా నన్నే నేను వెతుకుతున్న వేరిగా ఫోన్ ఎక్కడ? నీకే నన్ను ఇవ్వాలనుకుని మనసుకు తెలిపాను నీపై ఆశగా నీకే నన్ను ఇవ్వాలనుకుని మనసుకు తెలిపాను నీపై ఆశగా Lusamai, pichaki usaipoyene. Lusamai, pichaki usaipoyene. You may not know right now. You may not feel. It is so real. And no matter where your future lies, I see right now. And I. Only you. Yeah. ఈ మేకప్ విషయంలో పిల్లలు కొంచెం ఇలా ఫాస్ట్గా ఉంటారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సాంగ్లో ఒక డ్రెస్సింగ్ ఉంటుంది, అదే అమ్మాయికి మళ్ళీ ఫోర్త్ సాంగ్లో మళ్ళీ ఉంటుందండి. ఈ అమ్మాయి వెళ్ళి ఇక్కడ మేకప్ చేసుకొని మళ్ళీ డ్రెస్సింగ్ రావాలి. అయినప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చారు పిల్లలు. సార్ మీరు కనిపించలే, ఇటుపక్క వచ్చేకూడదండి సార్. మీరు కూడా మేషానికి దగ్గరండి, క్లోజ్ ఉండండి. ఓకే, రెడీ అలా యూ. ఓకే, రెడీ స్మైల్. శిలపై చల్లిన ఇంకో చుక్కలు ఫస్ట్ బెంచిలోన మమ్మీపై వేసిన పేపర్ ఫ్లైటులు రాత చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేష్ ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెల్ల పువ్వులు కైలాసం పూసిన కాకి కూతలు కళ్యాణి పిలిచిన లెంప
చూసుకో